హలో అండి, ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్ స్నాప్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కందిపప్పుతో గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇందులో ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు ఇలా బాగా కడుక్కున్నాను వాటర్ వేసి. ఆ తర్వాత మరి ఒక కప్పుకి కప్పున్నర లేదంటే 2 కప్పులు వాటర్ని వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజు టమాటాను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 5 వరకు వెల్లుల్లి, మీకు తగినంత వెల్లుల్లిని కూడా ఒలిసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 3 నుంచి 5 పచ్చిమిర్చీలను, 4 నుంచి 5 పచ్చిమిర్చీలను యాడ్ చేశాను. ఆ తర్వాత 3 కట్టలు గోంగూరను, చిన్న కట్టలను నేను ఒలిసి బాగా 3-4 సార్లు కడిగి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, గోంగూర ఆకు మంచిగా ఫ్రెష్గా లేతగా చిన్న చిన్న ఆకులుగా ఉన్నాయి. ఇక్కడ దాంట్లోకి 1/4 టీ స్పూను పసుపును యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూను కారాన్ని యాడ్ చేస్తున్నాను. అందులోకి 2-3 చిన్న రెబ్బలు చింతపండువి కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మూత పెట్టుకొని మనము దాన్ని 5 విజిల్లు వచ్చేంత వరకు కూడా 3 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు, మనకు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా పప్పు బాగా నదిగేలాగా మనం రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనము దానికి పోపు పెట్టుకోవాలన్నమాట. చూడండి, దాని కొరకు నేను స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని మరి దాంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 5 నుంచి 7 వరకు ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను నల్లగొట్టి వేశాను. ఆ తర్వాత ఒట్టిమిర్చిని, తర్వాత మంచిగా కడిగి ఉంచుకున్న కరివేపాకును 1 నుంచి 2 రెమ్మల వరకు ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి గోంగూర పప్పును రుబ్బుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేసుకున్నాం. చూడండి, ఇంత మంచిగా మనము ఇలా పోపు పెట్టుకోవాలి. ఒక నిమిషం పాటు సిమ్లో ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మంచిగా అన్నంలోకి ఎంజాయ్ చేయడం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. మరి నా యొక్క రెసిపీస్ అన్నిటి కూడా మీరు చూసి నచ్చితే కనుక మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతవరకు నా రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేస్తూ ఈట్ హెల్దీ, స్టే హ్యాపీ అండి. మళ్ళీ మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేంతవరకు బాయ్ అండి.